జయ జయ రామ జానకి రామ 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 రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఇంకా కొంచెం గట్టిగా అంటే ఏ గొడవ లాభం ఉంటాయి. ఇంకా దిష్టి తీసేయాలంటే కొంచెం గట్టిగా అనాలి. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. 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 చలో. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. నేను ఎవరికి తెలియకుండా వద్దాం అనుకున్నా, కానీ అందరికి తెలిసిపోయింది. ఈసారి ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా శ్రీరామనామస్మరణ చేయించాలని పెద్ద మనిషి అన్నారు. శ్రీరామనామస్మరణ వచ్చే నెలలో ఇక్కడ తిమ్మాపూర్లో శ్రీరామనామస్మరణ ఉంది. మనం యుద్ధం మనుషుల మీద కాదు, మన మనసు మీద యుద్ధం చేయాలి. ఉన్నన్ని రోజులు అందరూ కలిసి ఉండాలి. గొడవలతోటి కొట్లాటలతోటి సమయాన్ని వృధా చేసుకోకండి. మన ఆదేశం ఆలోచన గొడవల మీద కాకుండా దేవుణ్ణి సాక్షాత్కరించుకునే దాని మీద ఉండాలి. మన వల్ల, మన కోపం వల్ల, మన ఆవేశం వల్ల, మన చెడు మనసు వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి, చిన్న చిన్న కోపాలకు వెళ్ళి, కొన్ని పైసలు కనపడంగానే అందరినీ తిట్టేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంకొకటి, మీకు మీరే బతకటం నేర్చుకోండి. మీకు ఎవరైతే విలువలు ఇవ్వట్లేదో వాళ్ళకు దూరంగా ఉండటం నేర్చుకోండి. అందరితో గొడవలతోటి సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే, మొగలాన్పల్లిలో ఎంఆర్ఓ గారు చాలా రోజుల నుంచి రమ్మంటున్నారు. ఇంతకుముందు మొగలాన్పల్లి వచ్చినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. వారు అన్నగారు కాబట్టి వారి దగ్గరికి వచ్చాను. అప్పుడే భాస్కర్ కూడా మన దగ్గరికి రావాలి అని చాలా రోజుల నుంచి అన్నారు. పెద్ద ఆయన పిలవటం, నేను రావటం రెండు జరిగిపోయినాయి. ఇక్కడికి పిలవడానికి మొదటి కారణం ఏంటంటే, మనం ఏం భయపడుతూ బతకట్లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అందుకని ఎవరో చిన్న చిన్న గొడవలు పెట్టినంత మాత్రాన మనం భయపడుతూ మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ గొడవలు, ఈ కొట్లాటలు అవన్నీ చిన్న చిన్నవే. ఈ తాటాక్షతులకు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎవరో వచ్చి గొడవ పెట్టి ఎవరో ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన భయపడుతూ కూర్చునే పరిస్థితి మనకు లేదు. ఒకప్పుడు రాముడు అంటే భయపడే వాళ్ళం, ఇప్పుడు రాముడు అంటే ఒక అద్భుతం. అందుకనే రామనామాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. నా జీవితంలో ఉన్నంత నేను ప్రయాణం చేసిన ఆ ప్రయాణం అద్భుతంగా సాగింది. మీరు కూడా మన వల్ల ఎక్కడ ఏ తప్పు జరగద్దు, అందరం కలిసి ఉండాలి. అందరం కలిసి ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం కలిసి లేనప్పుడు గొడవలు అయితూనే ఉంటాయి, మనం బాధపడుతూనే ఉంటాం. చూడండి, ఇంత అద్భుతంగా మన దేశం ఇంకా ఉంది. ఎక్కడెక్కడ ఎన్నో కొట్లాటలు అవుతున్నాయి, ఎన్నో వేల మంది చనిపోతున్నారు. మన దగ్గర ఇంతమంది కలిసి కట్టుగా సంతోషంగా ఉంటే, నేను వస్తున్నాను తెలిసినప్పుడే ఇంతమంది వచ్చింది. నేను వస్తాను ఒక 4 రోజుల నుంచి చెప్తే ఇంకెంతమంది వస్తారు. అవునా కాదా? మీకేమైనా అర్థమవుతుందని నేను చెప్పింది. అవును సార్. గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి.
మొదట సంపాదన మీద పడండి, పైస సంపాదించండి, మన పిల్లల్ని ఇంట్లో అమ్మని అందరిని మంచి చూసుకోండి. అంతేగాని గొడవతో సమయాన్ని వృధా చేసుకుంటే కోల్పోయేది మనమే, పక్కవాడు అందరూ బాగుంటాడు. నేను చెప్పొచ్చు, నేను ఒక 2-3 మాటలు రెచ్చగొట్టి నేను వెళ్ళిపోతాను, కానీ జీవితాంతం బాధపడాల్సిన మీరే ఇక్కడ. రెచ్చగొట్టే మాటలు 100 మాట్లాడవచ్చు, కానీ కలిపే మాట ఒక్కటి చాలు కదా. అందరితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. అందుకని నా దగ్గర నేను 4 గోడల మధ్యలో అద్భుతంగా బతికేస్తాను. నాకు అక్కడనే సంతోషం అనిపిస్తుంది. బయటకు వచ్చి మీకేదో చెప్పి మిమ్మల్ని ఏదో బాధ పెట్టి మీతోనే ఏమంటారు అది, మీరు యుద్ధాలు చేస్తుంటే యుద్ధాలలో మీరు బాధపడుతుంటే నేను సంతోషపడటం నాకు ఇష్టం లేదు. అందుకనే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? పడుకున్నారా? కలిసి ఉండటం నేర్చుకోవాలి. మనం అబ్బాయిలు కోపంతోని గొడవతోని వెళ్ళిపోతాం, కానీ ఇంట్లో అమ్మాయిల జీవితాలు, అమ్మల జీవితాలు, ఆడపిల్లల జీవితాలు కష్టంగా ఉంటాయి. మన కోపం మన కుటుంబానికి శాపం కావద్దు. మన కోపాన్ని ఏమంటారు, కోపానికి ఒక నరం ఉంటుంది, ఆ నరాన్ని కట్ చేసుకోండి. కోపంతో కాకుండా దేవుణ్ణి చూడాలనే సంకల్పంతో సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. ఒక్కసారి రాముని చూస్తే తెలుస్తుంది కదా ఈ గొడవ. రాముడు ఏం చెప్పిండు? యుద్ధం చేయమని చెప్పలేదు. రాముడికి ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. రాముడు అంత ఓపిక ఉన్నారు కాబట్టి ఇప్పటికి మనం రామనామస్మరణ చేయగలుగుతున్నాం. అవునా? మళ్ళీ పడుకున్నారా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మీరు ఏమన్నారు? కొంచెం గట్టిగా ఉంటే కదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,